ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్ అనేది మనం జనరల్‌గా ఒక ట్రాన్స్‌పోర్ట్‌గా మనం గుర్తిస్తాం గానీ, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్‌కి లేదంటే ఉద్యోగాల్లో పనిచేసి డైలీ బస్ సర్వీస్ చేసే ఎంప్లాయీస్‌కి అదొక ఎమోషన్. రోజు, రోజు కూడా ఉదయాన్నే లేచి ఆ బస్ కోసం వాళ్ళకి ఎంత తొందరపడాలి, ఎంత వేగంగా పనులు చేసుకోవాలి. ఆ బస్సు దొరికాక నిజంగా వాళ్ళకేదో ₹1,00,00,000 లాటరీ వచ్చిన ఫీల్ అయ్యి, ఆ బస్ ఎక్కి వాళ్ళ డెస్టినేషన్‌కి చేరుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్‌లో ఆ రష్‌ని, క్రౌడ్‌ని తట్టుకొని నిలబడి ఎళ్ళటం అనేది సామాన్యులకి చాలా పెద్ద సవాల్. రోజు ఉండే సవాలిది. ఇది చెప్పడానికి చిన్నగా ఉండొచ్చు కానీ, అనుభవించే వాళ్ళకి అది చాలా పెద్దగా అనిపిస్తుంది. అయితే ఒక చిన్న సంఘటన జరిగింది. అది కూడా బెంగుళూరులో. ఏం జరిగింది అంటే, సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలనే ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు. అతను చక్కగా ముఖానికి మాస్క్ పెట్టుకొనొచ్చాడు. అయితే నాకు టికెట్ కావాలి. హెబ్బెల్ నుంచి నాగశెట్టిహళ్ళికి వెళ్ళే బస్ అది. మంత్రి గారు టికెట్ కోసం అడిగారనమాట. అయితే ఇప్పటికే నేను ఆన్సర్ చెప్పేసాను కదా! ఆయన ఒక ₹100 నోట్ ఇచ్చారు. ₹100 నోట్ ఇస్తే కండక్టర్ ఏమన్నాడంటే, ₹100 నోట్‌కి నా దగ్గర చిల్లర లేదు. నువ్వు బస్సు దిగిపో అని చెప్పడం జరిగింది. తన దగ్గర కూడా లేదు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇంకా ఖాళీ పర్స్ చూపిస్తూ నా దగ్గర చిల్లర లేదు. నువ్వు దిగిపోతావా? దిగిపోవా? అని కండక్టర్ భీష్మించి కూర్చోడంతో, లేదయ్యా నేను వెళ్ళాలి అని ఒక 1, 2 మినిట్స్ రిక్వెస్ట్ చేసి తర్వాత ఏం చేయలేక దిగిపోయాడు. ఆ తర్వాత ఆయన బస్ కోసం వెయిట్ చేస్తుంటే, ఇంకొక బస్ కోసం వెయిట్ చేస్తుంటే అసలు స్టాప్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయింది ఇంకో బస్. కట్ చేస్తే అతను ఎవరో కాదండి. అతను కర్ణాటక రవాణా శాఖ మంత్రి. కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ భైరతి సురేష్ గారు. ఎవ్వరికీ చెప్పకుండా సాధారణమైన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న విషయాల్ని ఫోకస్ చేయడం కోసమే ఆ రకంగా ఆయనొచ్చాడు. ఎప్పుడైతే ఆ కండక్టర్ దిగిపోమన్నాడో, ఇంకొక బస్సుకు సంబంధించిన డ్రైవర్ బస్సు స్టాప్‌లో ఆపకుండా వెళ్ళిపోయాడో, వాళ్ళిద్దరి పైన కఠిన చర్యలు తీసుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసినట్టు సమాచారం. అయితే నిజానికి ఈ మినిస్టర్ చేసిన పని ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా పెద్ద సెన్సేషన్ న్యూస్‌గా మారింది. ఎందుకనంటే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఎళ్తారు బస్సుల్లో. ఎన్నో సందర్భాల్లో పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఆ ₹100 వాళ్ళకి ఆ 2, 3 రోజులకి సంబంధించిన బస్ టికెట్‌కి డబ్బులు కావచ్చు. వేరే ఇతరితర ఖర్చులు కావచ్చు. నెలకి 10,000 వచ్చే జీతగాడికి ఆ డబ్బులు చాలా విలువైనవి. ఎవ్వరికైనా సరే ₹100 విలువైనవే. ఎంత డబ్బున్నవాడికైనా. ఎందుకనంటే ఎంత డబ్బున్నవాడైనా సరే ఆ ₹100 చించి డస్ట్‌బిన్‌లో వేయడు కదా! అలాంటి వ్యక్తి చిల్లర లేదు, చిల్లర లేదు అనడం బదులు దానికి సంబంధించి కండక్టర్ వేరే ఏవైనా చేసుకోవాలి. లేదంటే వచ్చే ప్రయాణికుల్ని ఖచ్చితంగా చిల్లర పెట్టుకొని రావాలి అని చెప్పి ఇంకోటేదైనా రూల్ తేవాలి. ఏదో ఒకటి చేయాలి గానీ అర్థాంతరంగా బస్ దింపేయడం కరెక్టా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.